హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై క్రియేటివ్ వెర్షన్. నేను మీ హేమ. ఈరోజు మన వీడియో వచ్చేసరికి పీతల పులుసు అండి. ఈస్ట్ గోదావరిలో చేపలు ఎంత స్పెషలో అలాగే ఈ పీతలు కూడా అంతే స్పెషల్ అండి. ఇవి చాలా పెద్ద పీతలనే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇది వచ్చేసరికి మనకి చిన్న ప్లేట్లో దీని యొక్క కాలు సరిపోయింది. దీనిని డెక్క అంటారన్నమాట. పీత వచ్చేసరికి పెద్ద ప్లేట్లో పెట్టని చూస్తున్నారా. నేను 2 చేతులతో పట్టుకున్నప్పుడు ఈ పీతలు చాలా పెద్దగా ఉన్నాయండి. దీని యొక్క హ్యాండ్ కూడా చూసారా, అంత పెద్ద పీతలతో ఈరోజు మనం కర్రీ చేయబోతున్నాం. వాటిని క్లీన్ కూడా చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మనం వాటి కాళ్ళు తీసేసిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ ఉన్న వాటిని అన్నిటిని క్లీన్ చేసుకోవాలండి. తర్వాత వాటర్లో బాగా కడగాలి, ఎందుకంటే దీంట్లో చాలా మట్టి ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రతిదాన్ని కూడా ముక్కలు కోసుకోవచ్చు, ఇలాగే వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఆనియన్స్ అనేవి పొడవుగానే కట్ చేశాను. మీకు ఇష్టం ఉంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చాలామంది ఇందులో వంకాయలు కూడా యాడ్ చేస్తారు. నేనైతే టమాటాలు మాత్రమే వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. అలా అయినప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. నీచు వాసన రాకుండా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇలా పీసెస్లో కట్ చేసుకున్న ఈ పీతల పీసెస్ని వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. పీతలు వచ్చేసరికి 3 తీసుకున్నాను, పెద్దవండి అవి. 100 గ్రామ్స్ పడింది చింతపండు. ఇవి బాగా పిసికి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లో ఉన్న గుడ్డు ఉంటుంది కదండి, అది వేసేసుకొని కొంచెం జీరా పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. ఇది బాగా దగ్గరకు అయిన తర్వాత దీన్ని తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పీతల పులుసు మనకి రెడీ అయిపోయినట్టే. మంచి కమ్మటి వాసన అనేది వస్తుందండి. చాలా బాగుంది కర్రీ అనేసరికి. నేను అప్పుడప్పుడు దీంట్లో వంకాయని కూడా వేస్తాను. ఇప్పుడైతే నేను టమాటోలు మాత్రమే యూజ్ చేశాను. చాలా ఎక్కువ గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నా స్టైల్లో చేసిన కర్రీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఇలాంటి ఎన్నో వీడియోల గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.